హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెళ్ళైన బ్యాచిలర్స్ కోసం చేసే వంట ఎగ్ బిర్యానీ. ఇందులో నేను గుడ్లని ముందుగా ఉడకబెట్టుకొని సైడ్కి వాటి యొక్క పెంకులు అన్నీ తీసి సైడ్కి పెట్టుకున్నాం. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం తీసుకొని బాగా స్మాష్ చేశాను. చాలా గుండెగా స్మాష్ చేశాను. ఇప్పుడు నేనేంటంటే ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో చిన్నది ఆయిల్, నేను ఎక్కువ ఆయిల్ వాడను, సో లైట్ ఆయిల్లో వేసి చిన్న లైట్ ఫ్రై, డీప్ ఫ్రై కూడా చేయకూడదు, అందుకని లైట్ ఫ్రై చేశాను. చూసారు కదా ఇందులో ఇమేజ్లో లైట్ ఫ్రైలోని. ఇప్పుడు అవి సైడ్కి పక్కన పెట్టుకొని మనం ఏం చేస్తామంటే అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం తీసుకుంటాం. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంత రైస్ తీసుకొని ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి. నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి పెళ్ళైన బ్యాచిలర్గా ఉండవలసి వచ్చింది ప్రస్తుతానికి, దానికోసం అని చెప్తున్నా. ఇందులో స్మాష్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అవన్నీ తీసుకొని దీంట్లో వేసాను. ఇందులో మళ్ళీ పసుపు, కారం మనకు కావాల్సినంత వేసుకొని, చిన్నది ఉప్పు కూడాను ఎక్కువ వేయలేదు నేను, లైట్గా వేసుకుంటే మిక్సింగ్లోని ఏదైనా చూసుకోవచ్చు అనేసి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే పసుపు, కారం అన్నీ వేసేసి కలిపి కొట్టాము. దాంట్లో నేను జీరా పౌడరును ధనియా పౌడరు కొంచెం వేసాను. ప్లస్ రైస్ కూడాను నాకు ఒక గ్లాసు చిన్న గ్లాస్ తీసుకొని దానికి 2 గ్లాసులు వాటర్ కూడా కలిపి ఇందులో యాడ్ చేసి పెట్టాను అనమాట. దీంట్లో చిన్న నిమ్మకాయ టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది నిమ్మకాయ పిండుకుంటే. హాఫ్ పీసే వేసాను, చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని హాఫ్ పీస్ వేసాను, చాలా బాగా టేస్ట్ కోసం అని. సో అది వేసి పిండేసి దీనికి ఏం చేశానంటే మూత పెట్టేశాను. మనకు తెలిసిందే కదా 3 విజిల్స్, ఆ 3 విజిల్స్ కోసం వెయిట్ చేసాం. 3 విజిల్స్ అయిపోయి దాంట్లో ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు 2 కలిపి వేసేసి అలా పెట్టా. దాంట్లో ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసినవి అందులో పెట్టి నెయ్యి వేసాను, 2 స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేశాను అనమాట కుక్కర్ది. సో తర్వాత ఇలా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. పెళ్ళైన బ్యాచిలర్స్ ఎవరైనా వండుకొని శుభ్రంగా, అరే మా ఆవిడ లేదు ఈరోజు ఎగ్ బిర్యానీ తినాలని, చికెన్ బిర్యానీ తినాలని అనుకుంటే మనం సింపుల్గా చేసుకోవచ్చని నాకు తెలిసింది. సో ఫాలో మై ఫేస్.